క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభుయేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందన సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా మంచిగా ఉండాలని, మనుషుల దయందును, పెద్దల దయందును, దేవుని దయందును మీ కుటుంబములు అంచెలంచెలుగా వర్ధిల్లాలని, మీరందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందన సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2025వ సంవత్సరము సెప్టెంబర్ నెల 26వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. మరి సమయంలో గడిచిన 2 తరగతులుగా దేవుని యందు నమ్మకముంచుదని, స్థిరమైన పునాది మీద నిలబడాలని మనం నేర్చుకుంటున్నాం. మరి ఈరోజు కూడా దేవుని యందు నమ్మకముంచి స్థిరముగా ఉండుడి, దేవుని యందు నమ్మకముంచి స్థిరముగా ఉండుడి. క్రైస్తవులు ఏ విషయంలో స్థిరంగా ఉండాలి అని అంటే, మొట్టమొదటిగా దేవుని పట్ల హృదయం స్థిరంగా ఉండాలి. దేవుని పట్ల హృదయం అనేది స్థిరంగా ఉండాలి. రెండవదిగా మనసు స్థిరంగా ఉండాలి. నీ కాలంలో నువ్వు స్థిరంగా ఉండాలి. నువ్వు జీవించిన కాలంలో కుడి ఎడమలకు తొలగక స్థిరంగా ఉండాలి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండాలి. మీరు ప్రభువునందు స్థిరంగా ఉండాలి. విశ్వాసమందు స్థిరముగా ఉండాలి. సత్యమందు స్థిరముగా ఉండాలి. తర్వాత ప్రేమయందు స్థిరముగా ఉండాలి. పరిశుద్ధత యందు స్థిరంగా ఉండాలి. సత్కార్యముల యందు స్థిరంగా ఉండాలి. ఉత్సాహమందు స్థిరంగా ఉండాలి అని దేవుని యొక్క గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. వీటన్నిటి గురించి చెప్పడానికి సమయం సరిపోదు, కానీ క్లుప్తంగా నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. క్రైస్తవులు ఏ విషయంలో స్థిరంగా ఉండాలంటే, మొట్టమొదటిగా దేవుని పట్ల హృదయం స్థిరంగా ఉండాలి. దేవుని పట్ల హృదయం అనేది స్థిరంగా ఉండాలి. నిజముగా ఒకే ఒక దేవుడు ఉన్నాడని నీ హృదయము దేవుని పట్ల స్థిరంగా ఉండాలి. ఇంకటు ఇటు 2 తలంపుల మధ్య ఉండటము, అటు ఇటు కొట్టుకొని పోయేవాడిగా ఉండటము, ఏదైనా దొరుకుదేమో సందేహించి ఉండటము, ద్విమనస్కులై ఉండటము, అట్లా కాకుండా వేషధారణతో కాకుండా, ముఖస్థితితో కాకుండా, నిజముగా దేవుని యందు నమ్మకం ఉంచి స్థిరంగా ఉండాల్సిన అవస్థ అనేది ఉంది. ఏ విషయంలో స్థిరంగా ఉండాలంటే, మొట్టమొదటిగా దేవుని పట్ల హృదయం అనేది స్థిరంగా ఉండాలి. మొట్టమొదట జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఆనాడు ఒకానొక సమయంలో మొట్టమొదటిగా వాస్తవానికి ద్వితీయోపదేశకాండం 32:39లో, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించేవాడును, బ్రతికించేవాడును, గాయాన్ని కట్టేది నేనే, గాయపరిచేది నేనే అని చెప్పేసి గ్రంథం చాలా చోట్ల చెప్పింది విషయం. ఇదిగో నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పేసి. ఆ మాట మీద నీ హృదయం అనేది స్థిరంగా ఉండాలి. దేవుని పట్ల నీ హృదయం స్థిరంగా ఉండాల్సిన అవస్థ అనేది ఉంది. ఇంకా 1 సమూయేలు 2:6-7లో, జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే, పాతాళములకు పంపొచ్చు అందులో నుండి రప్పించేవాడు ఆయనే,
యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యము కలుగజేయవాడు, కృంగజేయవాడు, లేవనెత్తివాడు ఆయన అనే విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ముందు మొట్టమొదటిగా దేవుని పట్ల హృదయం అనేది స్థిరంగా ఉండాలి. ఇంకా దాని నుంచి అటు ఇటు తొలగిపోకూడదు. వాస్తవానికి ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మొట్టమొదట దేవుని పట్ల దేవుని మాటకు లోబడి ఇది దేవుని మాటే అని చెప్పేసి నోవహు ఒక పడవ కట్టుకో అని చెప్పినప్పుడు కట్టుకున్నాడు. దేవుని యందు నమ్మకం ఉంచి స్థిరంగా కట్టుకున్నాడు. దేవుని పట్ల ఆయన హృదయంతో స్థిరంగా ఉంది. ఎంత కష్టంతో కూడుకున్న వ్యవహారం అది. 3 అంతస్తులుగా ఒక పడవ కట్టుకోమని చెప్పినప్పుడు ఎంత కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా ఎంత కష్టించి కట్టడం మనం చూస్తాం. ఇది దేవుని మాటే, దేవుని నుంచి ఇచ్చిన మాటే అని నమ్మాడు. నమ్మి ముందుకు వెళ్ళటం మనం చూస్తాం. దాన్ని బట్టి లోకంలో అన్నీ కూడా లోకంలో జంతువులు, పురుగులు మొత్తం మనుషులతో సహా మొత్తం కూడా నీట మునిగినా సరే దేవుని యందు నమ్మకం ఉంచి స్థిరంగా ఉన్నాడు కాబట్టి ఆయన భార్య, ఆయన బిడ్డలు కూడా సురక్షితంగా బ్రతికినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత గమనించినట్లయితే మనకు అబ్రహాం గారు కనపడతారు. ఆయన ఎలా నమ్మాడు? నేను నీకు చూపించు దేశానికి నువ్వు అర్జెంటుగా బయలుదేరి వెళ్ళు అన్నాడు. నేను నిన్ను విశ్వాసులకు తండ్రిగా చేస్తాను, నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏ దేశం వెళ్ళాలో తెలీదు, అయినా సరే ఇది దేవుని మాటే అని నమ్మాడు. నమ్మి బయలుదేరి వెళ్ళటం జరిగింది. బయలుదేరి వెళ్ళిన తర్వాత తన వృద్ధాప్యంలో ఆస్తులు, అంతస్తులు, వెండి, బంగారం అన్నీ ఉన్నాయి, కానీ ఒకటి కొద్దుగా ఉంది. ఎన్ని ఇస్తేనేమి, నాకు సంతానం లేదు కదా, నా తర్వాత ఎవరో ఒకరికి వారసులు అవుతారు కదా వీటన్నిటికీ అని చెప్పేసి ఎంతో దిగులు పడుతూ ఉంటుండగా ఆదికాండం 15వ అధ్యాయంలో ఒక మాట మనం గమనించినట్లయితే అక్కడ 2వ వచనం నుంచి ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చినానేమి, నేను సంతానము లేని వాడినైపోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, అతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయనను వెలుపలికి తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగా ఉన్నాను చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను. అప్పుడు నమ్మకం కలిగిందనమాట. అప్పుడు అబ్రహాం గారు దేవుని నమ్మాడు. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను అని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది కదా. అవును కదా. కాబట్టి నమ్మకం దేన్ని బట్టి నమ్మాడు? నమ్మకం కుదరాలి కదా. దేన్ని బట్టి నమ్మాడు అంటే మరి అదేవిధంగా దేవుడు ఏ విధంగా అయితే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం అదే విధంగా ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడు. అవునా కదా. తర్వాత యాకోబు ద్వారా 12 మంది సంతానం. ఆ విధంగా ఆ యాకోబునే ఇశ్రాయేలుగా మార్చి కొన్ని లక్షల మందిగా దేవుడు ఆయన ద్వారా కొంతమంది రాజులు, కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చే విధంగా ఆయన దీవించి ఆశీర్వదించినట్లుగా మనం చూడగలం. అవునా కదా. కాబట్టి ఈ విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినట్లయితే ఒకానొక సమయంలో నిజమైన దేవుడు ఎవరు అనే ప్రస్తావన వచ్చింది. ప్రస్తావన వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించినట్లయితే ఏలియా గారు 850 మంది ప్రవక్తలతో ఛాలెంజ్ చేసి
నేను ఒక్కడే ఉన్నాను అని చెప్పేసి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన సంగతే, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుదురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడి అని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినా పలుకోకపోయి. అప్పుడు ఏలియా, యెహోవా ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు చాలామంది ఉన్నారు, మాకు 2 ఎడ్లనియండి, దాన్ని కోసి తొనకలుగా చేసి కింద ఏమీ అగ్ని ఏమీ ముట్టించకుండా ఆ మాంసపు ముక్కలను పుల్లల మీద పెట్టి, మీ దేవుడికి మీరు ప్రార్థన చేయండి, నా దేవుడికి నేను ప్రార్థన చేస్తాను, ఎవరు అగ్ని ముట్టించకుండా పైనుంచి అగ్ని వచ్చేసి దాన్ని దహించి వేయాలని చెప్పేసి అక్కడ జనులందరి ముందు, ఎన్నాళ్ళ మటుకు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు, ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే నమ్మండి అని చెప్పేసి వాళ్ళతో ఛాలెంజ్ చేసి, వాళ్ళు పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా చాలా ప్రయత్నం చేశారు, అక్కడ ఏమీ జరగలేదు. ఆ తర్వాత ఏలియా గారు జనులందరి మధ్యలో ఉండి 37వ వచనంలో, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడువై ఉన్నావనియు, నీవు వారి హృదయములను మెయిన్ హృదయం, నీవే దేవుడువై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించుము. అతడు ఇలాగ ప్రార్థన చేయగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందు నీళ్లు ఆరిపోజేశాను. అంతటి జనులందరూ దాన్ని చూసి సాగిలపడి ఏమన్నారంటే, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేశారు. ఈ సందర్భాన్ని మనం గమనించవచ్చు. ఇంకొక సందర్భం కూడా గమనించినట్లయితే, నయమాను చరిత్ర మనకందరికీ తెలిసిన సంగతే. నయమాను ఒక కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో దాన్ని బట్టి, అక్కడ జరిగిన సన్నివేశాన్ని బట్టి జనులందరూ కూడా నిజమైన దేవుడు ఎవరో వాళ్ళ నమ్మకం కలిగింది. ఇక రెండవదిగా ఆలోచన చేసినట్లయితే, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుంచి చూసినట్లయితే, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయపొందిన వాడయ్యను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠిరోగి. కాబట్టి మన కుష్ఠరోగం ఉంది కాబట్టి వాళ్ళ ఇంట్లో ఇశ్రాయేలీల పిల్ల ఇంచుమించు 12 సంవత్సరాల పిల్ల పనిచేస్తూ ఉంది. మా ఇశ్రాయేల్ దేశంలో ఒక ఆయన నేను బాగు చేస్తాడు, నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే అని చెప్పినప్పుడు ఆమె మాట నమ్మి రథాలతో బయలుదేరి వెళ్ళి 9వ వచనం నుంచి గమనించినట్లయితే, నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందు నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపం తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లనండి, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి నా చెయ్యి రోగము ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠి రోగము మానుపునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబాయాను పర్పమును ఇశ్రాయేల్ దేశంలో నదులన్నిటికంటే కూడా మా
చాలా గొప్ప దేశాలు ఉన్నాయి, శ్రేష్టమైనవి కావా? వాటిలో దేంటో దాంట్లో స్నానం చేసి శుద్ధుడిని ఉండలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా గొప్ప పని కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్లవాని దేహములై వలెలై అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరిచారముతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలీల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. దీన్ని బట్టి, ఈ కార్యాన్ని బట్టి అతను ఎన్నో చోట్లకి వెళ్ళాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు, ఎక్కడ ఆయన శుద్ధుడు అవలా, అది బాగుపడలా. కానీ ఇక్కడికి వచ్చేసరికి బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత అతని నోట్ల నుంచి వచ్చిన మాట ఏంటంటే, అప్పుడు అతడు తన పరిచారము వారితో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటను మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదునని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనము చూడవచ్చు కదా. ఇంకా ఇంకొక సందర్భాన్ని మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు అనే ఒక రాజు ఉంటాడు. ఆయన ఒక విగ్రహం, పెద్ద విగ్రహాన్ని నిలబెట్టి అందరు కూడా దానికి మొక్కాలని చెప్పేస్తారు. అందరికి దాన్ని మొక్కాలా, లేకపోతే ఒక్కొక్కరిని ఆ అగ్నిగుండం ఉంటుంది పక్కన, దాంట్లో పడేస్తానంటాడు. దాంట్లో పడేస్తానంటే మరి అప్పటికే షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే వాళ్ళు అక్కడ ఉన్నారు. దాసీలుగా దేవుడు వాళ్ళకు అప్పగించాడు. అయితే అక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం నుంచి రాజా తాము షడ్రక్, మెషక్, అబేద్నెగో అను 3 యూదులలో బబులోను దేశంలో రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. ఊరంతా కూడా సాటింపేశాడు, ఊరంతా కూడా క్యాన్వాస్ చేయించాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి దానికి మొక్కాలా, ఎవడైతే మొక్కడో దాన్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తానని చెప్పేసి సాటింపు చేశాడు, క్యాన్వాస్ చేశాడు. తమరు దేవతలను పూజించట్లేదు, తమరు నిలువబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదు అని కంప్లైంట్ వచ్చింది వీళ్ళ 3 మీద రాజుగారికి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహముతో రౌద్రము గలవాడే షడ్రక్, మెషక్, అబేద్నెగోలను పట్టుకుని రండని ఆజ్ఞేయగా వారు ఆ మనుషులను పట్టుకుని రాజు సన్నిధికి తీసుకుని వచ్చింది. అంతటి నెబుకద్నెజరు వారితో ఇట్లను, షడ్రక్, మెషక్, అబేద్నెగో, మీరు మీ దేవతలను పూజించట్లేదనియు నా దేవతను పూజించట్లేదనియు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదని నాకు కంప్లైంట్ వచ్చింది, ఏంటి మీ పరిస్థితి అని చెప్పేసి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే 16వ వచనంలో, షడ్రక్, మెషక్, అబేద్నెగో రాజుతో ఇలాగనరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరమీయవలన చింత మాకు లేదు. మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనము అని చెప్పేస్తే ఎదురు సమాధానం ఇట్లాగా చెప్తే నీకు ఆ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నుండి షడ్రక్, మెషక్, అబేద్నెగో వారి విషయంలో ఆయన ముఖం వికారం చేసుకున్నాడు. కనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమి చేయమని చెప్పేసి ఆజ్ఞ చెప్పేశారన్నమాట. ఆజ్ఞ చెప్పేసి వాళ్ళ 3 దాంట్లో వేయమన్నాడు. వాళ్ళ 3 దాంట్లో ఏమంటే ఆ 3 దాంట్లో వేసిన వాళ్ళు కాలిపోయారు, కానీ
షడ్రక్ మెషక్ అభ్యర్థులకు వెంట్రుకు కూడా కాలలేదన్నమాట, బట్టలు కూడా కాలలేదు, ఏది కూడా కాలలేదన్నమాట, సురక్షితంగా ఉన్నారు. అప్పుడు ఆయన స్టేట్మెంట్ ఏందో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 28వ వచనం నుంచి, నెబుకద్నెజరు షడ్రక్ మెషక్ అభ్యర్థులకు వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను నంపించి వీళ్ళు ముగ్గురు వేస్తే ఇంకొక మనిషి కనపడుతున్నాడు పైకి. 4వ మనిషి ఎవరానంటే దేవుడు దూతను పంపించి వాళ్ళకి ఏమీ కాకుండా కాచి కాపాడాడు. 4వ మనిషి కనపడుతున్నారు ఎవరు? మనం ముగ్గురమే కదా, ఎంతమందినే మనం వేసిన దాంట్లో అంటే ముగ్గురమేనాయా? 4వ మనిషి కనపడుతున్నారు ఎవరంటే దేవుని దూతను పంపించినట్లుగా మనం అక్కడ చూడగలం. దూత నంపించి తనను ఆశ్రయించు దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపమనియు ఏ దేవుని సేవింపమనియు ఉందుమని తమ దేవతలకును తమ దేహములకును అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా వేరొక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనముల్లో కానీ రాష్ట్రముల్లో కానీ ఏ భాష మాట్లాడే వారిలో కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగో అని వారి దేవుడిని ఎవరు దూషింతురో వాడిని తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండునని అంతట నుండి రాజు షడ్రక్ మెషక్ అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించను. కాబట్టి క్రైస్తవులు ఏ విషయంలో స్థిరంగా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని యందు నమ్మకం ఉంచాలా, దేవుని యందు స్థిరంగా ఉండాలా, దేవుని పట్ల హృదయం స్థిరం కలిగి ఉండాలి. దేన్ని బట్టి నమ్మారు వీళ్ళంతా? దేన్ని బట్టి నమ్మారు? మనుషులు తన చేతులతో చేసుకున్నది, అది వెండి కావచ్చు, బంగారం కావచ్చు, మట్టి కానీ ఏదైనా కావచ్చు, అది బొమ్మే. నిజమైన దేవుడు ఎవరంటే నిన్ను సృష్టించిన దేవుడు, ఒకే ఒక దేవుడు అని దేవుని పట్ల హృదయము స్థిరంగా ఉండాలి అని గ్రంథం మనకు తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఉదాహరణ చూసుకున్నట్లయితే చాలా గ్రంథంలో మనకు కనిపిస్తాయి. కానీ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యోబు గ్రంథంలో కూడా 12వ అధ్యాయము 6 నుంచి 10 వచనాల్లో, యోబు గ్రంథము 12వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు మనం గమనించినట్లయితే, దోపిడీ గాండ్ర కాపురంలో వర్ధిల్లును, దేవునికి కోపం పుట్టించేవారు నిర్భయముగా నందురు. వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకొందురు. వారి కండలు, వాళ్ళ ఎత్తు పొడుగు మా బాహుబలమే మాకు దేవుడు అనుకుంటారంటున్నాడు. ఇక్కడ దేవుని కోపం పుట్టించేవారు నిర్భయంగా ఉంటారంట. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, నీకు తెలియజేయను, భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును, వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యెహోవా హస్తం వీటిని కలుగజేసిన తెలుసుకొనలేని వాడెవడు? జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి కదా అంటారు అన్నమాట. ఆయన వశంలో ఉన్నవి కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు జరిగించిన కార్యములు 1, 2 కాదు. ఐగుప్తు దేశంలోనైతే ఫరో రాజుతో సహా వాళ్ళందరూ కూడా దండం పెట్టేశారు. అయ్యా మీకు మీ దేవునికి ఒక దండం, మీరు ఎలిసిపెట్టి మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి దండం పెట్టేశారన్నమాట. అంత 10 సూచకులు అక్కడ జరిగించిన విధానం మనం చూడవచ్చు. దాన్ని బట్టి వణికిపోయారు వాళ్ళు జాగ్రత్తగా గమనించినట్లయితే. మరి అదేవిధంగా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయన శిష్యులు ఏ విధంగా నమ్మారు? ఆయన శిష్యులు ఏ విధంగా నమ్మారు? వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తి చేసుకునేవాళ్ళు. లోక వైద్యుడు, కొంతమంది చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది రకరకాల వృత్తుల్లో ఉన్నారు. చేపలు పట్టే వాళ్ళని పిలిచి నేను మనుషులను పట్టేవారినిగా చేస్తాను, మీరు నన్ను నమ్మండి అని చెప్పేసి వాళ్ళ ఎదుట గొప్ప కార్యాలు చేశాడు.
వాళ్ళు మేము రాత్రంతా కష్టపడ్డాం, ఒక్క చేప కూడా మాకు పడలేదంటే ఆయన చెప్పిన చోట నేను ఇదిగో నేను ఇక్కడ వల వేయండి అని చెప్పేసి ఏదో నీ మాట తీసేలాగా ఇక్కడ వల వేస్తున్నామంటే అక్కడ వల వేస్తే ఇంచుమించు చాలా చేపలు 2 పడవలు 2 దోణులు నిండిపోయి పిగిలిపోయినట్టు ఆయన కార్యంలో ఆయన చేసిన అద్భుతంలో. తుఫాను ఆగిపోమంటే ఆగిపోయింది, సముద్రమే నడిచి వస్తున్నాడు. ఆయన కార్యాలు ఆయన చేసిన ఇటువంటి గొప్ప కార్యాలు అంటే ఎలాంటి వారినైనా సరే స్వస్థపరిచాడు. కుంటివారిని, గుడ్డివారిని, కుష్ఠరోగులని ఎంతోమందిని స్వస్థపరిచాడు. ఆయన ఆయన చేసిన గొప్ప కార్యం 1, 2 కాదు, ఎన్నో ఉన్నాయి. కొన్ని మాత్రమే రికార్డ్ చేయబడినవి చాలా ఉన్నాయి. వాటినన్నిటిని బట్టి కూడా వాళ్ళందరినీ కూడా శిష్యులు నమ్మి ఆయన్ని వెంబడించినట్లుగా మనం చూడగలం. అపొస్తలుడైన పౌలు గారు యెరూషలేములో బాగా పెద్దలతో అన్నీ తెలిసినవాడు. అయినా సరే క్రీస్తు చెప్తున్న మాటలను వ్యతిరేకించి క్రీస్తుని వెంబడించిన వారందరినీ కూడా చంపేస్తూ ఉండేవాడు అనమాట, హింసలు పెడుతూ ఉండేవాడు. ప్రభువైన యేసుక్రీస్తువే కలుగు చేసుకుని సౌలా నన్ను ఎలా హింసించుతున్నావు అని చెప్పేస్తే 3 రోజులు కళ్ళు కనపడలా. ఏంటి పరిస్థితి అంటే పలానా దగ్గరికి వెళ్ళి పలానా ఏం చేయాలి అక్కడ చెప్తారంటే వెళ్ళి నేను తెలియక చేశాను అని చెప్పేసి ఒప్పుకుని నువ్వేం చేయాలంటే వాక్యాన్ని విని విశ్వసించి నమ్మి బాప్తిసం పొందినట్లు రక్షింపడతామని చెప్పేసి ఆయన మాటను బట్టి అక్కడ జరిగిన కార్యాన్ని బట్టి నమ్మి బాప్తిసం తీసుకున్నట్లుగా మనం చూడగలం కదా. ఇంకా కొర్నేలి గారు కూడా ఎంతో విశ్వాసం, ఎంతో భక్తుడు. అయినా సరే మరి ఆయన రక్షించాలని దేవుడు ఉద్దేశంతో నువ్వు పలానా చోటకు వెళ్ళు, పలానా అతను పిలిపించుకుని వాక్యం చెప్పించుకుని నమ్మి బాప్తిసం పొందు, అప్పుడు నువ్వు రక్షింపబడతావు అని చెప్పేసి చెప్పినట్లుగా అలాగే చేసినట్లుగా మనం చూడగలం. మరి నమ్మకం కుదరాలి కదా. అదేవిధంగా అపోస్తులు కూడా స్వార్థ ప్రకటించే రోజుల్లో కొంతమంది వాళ్ళు చేసిన కార్యాలను బట్టి నమ్మారు, కానీ వాళ్ళకి దేవుని పట్ల హృదయం అనేది స్థిరంగా ఉండటానికి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి చెప్పిన మాటలు అపోస్తలుల కార్యం 14వ అధ్యాయము 21, 22 వచనాల్లో వారు పట్టణంలో స్వార్థ ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్ర, ఈకొనియ, అంతిమొగయ తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి మనస్సు దృఢంగా ఉన్నట్లయితే నువ్వు ఇంకా కుడియడముకు తొలగిపో. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించను. అదేవిధంగా అపోస్తలులైన మరి పేతురు గారు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన ప్రసంగం చేస్తే 3,000 మంది బాప్తిసం పొందారు. ఒక ప్రసంగానికి ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొందారు. మరి ఈ రోజున 3,000 ప్రసంగాలు చేసినా కానీ ఒకళ్ళు కూడా రక్షణకి రావడం లేదు. అంటే ఏం వినుచున్నారో అర్థం కావట్లేదు అన్నమాట. వింటున్నారు కానీ దాని ప్రకారం నడుచుకోవట్లేదు. అప్పుడు ఇంచుమించు 3,000 మంది రక్షణ పొంది వారు ఎలాగున్నారంటే వాళ్ళ పరిస్థితి, వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందు రొట్టె విరుచుకొని ప్రార్థన చేయడం యందును ఎడతెగకుండా ముందుకు కొనసాగుతున్నారు. ఎడతెగకుండా వాళ్ళు ముందుకు కొనసాగుతున్నట్లుగా మనం చూడగలం. ఎలా కలిగింది వాళ్ళకి విశ్వాసం? మనకి ఇప్పుడు ఎలా కలుగుతుంది? కొర్నేలికి రాగా ఎక్కడి నుంచి మళ్ళీ దూత దిగిరాదు, వినుట వలన విశ్వాసం కలుగు. రోమా 10:17లో దేవునికి ఇప్పుడు మనం ఇంతవరకు విన్నాం కదా మాటలు. ఈ మాటలు ఏమైనా తప్ప అబద్ధం ఏమైనా ఉందా వీటిలో? ఇప్పుడు జరిగించిన మనం చూసిన అట్లేనా? లేదు. వినుట వలన విశ్వాసం కలుగు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఎంతో గొప్ప కార్యాలు, గొప్ప మాటలు చెప్పాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దానివలన నీ హృదయంలో విశ్వసించి నమ్మి బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నదన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా
దేవుని పట్ల హృదయం స్థిరంగా ఉండాలి. రెండవదిగా మనస్సు స్థిరంగా ఉండాలి. మనస్సు స్థిరంగా ఉండాలి. దేవుని పట్ల హృదయం స్థిరంగా ఉండాలి. ఇశ్రాయేల్లో ఒకనొక సమయంలో రాను కీర్తనల గ్రంథం 78:36లో అయినను వారి హృదయము ఆయన ఎంతో స్థిరంగా లేదంట. ముఖస్థుతి చేసే వాళ్ళకిలాగా అయిపోయారు అన్నమాట. మరి మనం కూడా ముఖస్థుతి చేసే వాళ్ళకిలాగా ఉన్నామో, వేషధారణలో ఉన్నామో, ఎటు వెళుతుందో ఎవరంతటి వారే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. మనస్సు స్థిరంగా ఉండాలి. కీర్తన గ్రంథం 112వ కీర్తనలో కూడా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆ అధ్యాయం మొత్తం జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనల గ్రంథం 112వ కీర్తనలో కీర్తనల గ్రంథం 112వ కీర్తనలో జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతులు వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులను చీకటిలో వెలుగు పుట్టును, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షము వాత్సల్యతను నీతి గలవారు, దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులను న్యాయ విమర్శలు వారి వ్యాజ్యము గెలుచును. అట్టి వారు ఎప్పుడునూ కదలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయంలో తన కోరిక నెరవేరు వరకు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును అని చెప్పేసి, భక్తిహీనులు దాన్ని చూసి చింతపడుదురు, వారి పండ్లు కొనుక్కొంచు క్షీణించిపోదురు, భక్తిహీనులు ఆశ భంగమైపోను అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాం. కాబట్టి మనసు స్థిరంగా ఉండాలి. మూడవదిగా, నీ కాలంలో నియమింపబడిన నది స్థిరముగా ఉండదు. మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యంలో కాడి కింద చిక్కుకొనకుడి. మళ్ళా ఏదైతే వదిలిపెట్టామో మళ్ళా వెళ్ళి ఏదైతే దేనికైతే దాసులమయ్యామో మళ్ళీ దానికి కుడి ఎడమలకు తొలగిపోవడం అన్నమాట. అదేవిధంగా పునాది మీద కట్టబడిన వారై మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యముకు కాడి కింద చిక్కుకోవద్దని గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనకు తెలియజేస్తుంది. తర్వాత పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండుడి. పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండమని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. తర్వాత కొలస్సీ పత్రిక 1:23లో తెలియజేస్తున్నాడు. తర్వాత మీరు ప్రభువునందు స్థిరంగా ఉండండి. ప్రభువునందు స్థిరంగా, ఏది ఉన్నా ఏది లేకున్నా ఏది తక్కువైనా సరే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో నాకు కొదువు కలిగినందున నేను ఇలాగో చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయంలో అన్ని కార్యములను కడుపు నిండి ఉంటకు, ఆకలిగి ఉంటకు, సమృద్ధి కలిగి ఉంటకు, లేమిలో ఉంటకు నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను అని తెలియజేస్తున్నాను. ఇంకా 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం కూడా తెలియజేస్తున్నాడు. ఇంకా విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. 1 పేతురు 5:8 ఇంకా గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మీరు విశ్వాసము కలిగిన వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకుని చెక్ చేసుకుని అంటాడు అన్నమాట. మీరు విశ్వాసముందు స్థిరంగా ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత సత్యమందు స్థిరంగా ఉండాలి. అసత్యమందు నిలబడితే ఉపయోగం లేదు. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు అంటున్నాడు. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. సత్యమందు స్థిరంగా ఉండాలి. నీవైనా నేనైనా ఎవరైనా సత్యం నా పక్షం ఉండని వాడు నాకు విరోధి అంటున్నాడు. నా పక్షాన ఉండని వాడు నాకు విరోధి. ఎవరి పక్షాన ఉన్నావు?
ఎవరందరి ద్వారా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. దేవుడు ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, సంఘము ఒక్కటే. మనకి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అన్నీ ఒక్కటే అని చెప్పేసి ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో శరీరం ఒక్కటే, ఆత్మయే ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయం ఒక్కటే నిరీక్షణ ఎందుకు పిలువబడిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు అని చెప్పేసి గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి సత్యమందు స్థిరంగా ఉండాలి. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం కూడా తెలియజేస్తున్నాము. తర్వాత ప్రేమ యందు స్థిరంగా ఉండాలి. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ యందు స్థిరంగా ఉండాలి. ప్రేమ ఊరికినే ఉప్పొంగుతుందా? ఉప్పొంగదు. ఊరికినే కోపపడుతుందా? ఊరికినే కోపపడదు. జాగ్రత్తగా మనం 1 కొరింథీ రాసిన పత్రిక అనుకుంటాను 13వ అధ్యాయం 4వ వచనం నుంచి గమనించినట్లయితే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకొని అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉండును అని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. దేవుడు కూడా ప్రేమ స్వరూపి. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచి అందరూ కూడా రక్షింపబడాలని, ఎవరు కూడా ఆ నిత్య నరకంలోకి వెళ్ళకూడదనే ఆయన యొక్క ఉద్దేశమైనది. కాబట్టి ప్రేమ అనేది స్థిరంగా ఉండాలి. ఎఫెసీ 3:18 కూడా ఉంది. తర్వాత పరిశుద్ధత యందు స్థిరంగా ఉండాలి. పరిశుద్ధత యందు స్థిరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. పరిశుద్ధత యందు స్థిరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి గ్రంథము చాలా తేటగా తెలియచేస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ యుక్తమైనది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేమిటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగటి వల్ల రూపాంతరం పొందండి అని చెప్పారు. నేను పరిశుద్ధులైనాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండమని కూడా తెలియజేస్తున్నాను కదా. పరిశుద్ధత యందు స్థిరంగా ఉండాలి. 1 దశలోనికైన రాసిన పత్రిక 3:13 కూడా తెలియజేస్తుంది. సత్కార్యములందు స్థిరంగా ఉండాలి. సత్కార్యం చేయాలి. సత్కార్యంలో మంచి పనులు చేయాలి. కయీను, హేబేలు ఎవరు సత్కార్యాలు చేశారు? హేబేలు సత్కార్యం చేశాడు, దేవునికి నచ్చింది. కానీ కయీనికి నచ్చక తన తమ్ముడైన హేబేల్ని కొట్టి చంపడం జరిగిందన్నమాట. సత్కార్యములందు స్థిరంగా ఉండాలి. దశలోనికైన రాసిన పత్రిక 2వ అధ్యాయం 2:17 కూడా మనకు కనపడుతుంది. ఉత్సాహమందు స్థిరంగా ఉండండి. హెబ్రీ 3:6 కూడా కనపడుతూ ఉంది. ఇంకా 1 కొరింథీ నేను ముగించబోతున్నాను. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి కదా. కాబట్టి దేవుని యందు నమ్మకం ఉంచాలి. మొట్టమొదటిగా ఉంచి స్థిరంగా ఉండండి. ఏ విషయంలో స్థిరంగా ఉండాలంటే, క్రైస్తవులు ఏ విషయంలో స్థిరంగా ఉండాలంటే, దేవుని పట్ల మన హృదయము స్థిరంగా ఉండాలి. మనసు స్థిరంగా ఉండాలి. నీ కాలంలో నువ్వు జీవించిన కాలం అంతా కూడా స్థిరంగా ఉండాలి. కుడి ఎడమలకు తొలగక స్థిరంగా ఉండాలి.
పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండాలి. మీరు ప్రభువునందు స్థిరంగా ఉండుడి, విశ్వాసమందు స్థిరంగా ఉండుడి, సత్యమందు మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, సత్యమందు స్థిరంగా ఉండండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 37వ వచనంలో మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టి నుండి వచ్చినది. కాబట్టి ఎవరు దుష్టులో కాదో దీన్ని బట్టి మనం తెలుసు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుని నుంచి పుట్టినది. అంటే నీలో దుష్టుడు ఉన్నమాట, సాతాను, అపవాది కదా. కాబట్టి మీరు ప్రభునందు స్థిరంగా ఉండుడి, విశ్వాసమందు స్థిరంగా ఉండుడి, సత్యమందు స్థిరంగా ఉండుడి, ప్రేమయందు స్థిరంగా ఉండుడి, పరిశుద్ధత యందు స్థిరంగా ఉండుడి, సత్కార్యముల యందు స్థిరంగా ఉండుడి, ఉత్సాహమందు స్థిరంగా ఉండండి. మొదట ఏ విధంగా అయితే దేవుని మీద ప్రేమ చూపించున్నావో, మొదట ఎంత ఆసక్తితో నేను దేవుని సన్నిధికి వచ్చావో, మొదట ఏ విధంగా బైబిల్ చక్కగా చదివి ప్రార్థన చేసి పాటలు పాడే దేవుని కార్యక్రమాల్లో పాల్పంపులు పొందావో, ఇప్పుడు కూడా అదే స్థిరమైన విశ్వాసంతో నువ్వు కొనసాగాల్సిన అవసరం అనేది ఉన్నది. కాబట్టి ఎలా ఉంది మన పరిస్థితి? విశ్వాసం తగ్గిందా, పెరిగిందా? ఎలా ఉంది మన పరిస్థితి? ఎవరంతటి వారే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో అయినను మొదట నీకు ఉండిన ప్రేమ నీవు వదలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడు కదా. జాగ్రత్తగా గమనించినట్లయితే స్థిరంగా ఇవన్నీ కూడా మనలో ఉండాల్సిన అవసరం అనేది ఉంది. దేవుడు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలెల్లారా నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను రండి అని చెప్పేసి పిలుస్తున్నాడు. ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో అతను కూడా భోజనము చేయదు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఎన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చోండి నిచ్చేదను అని చెప్పేసి ప్రకటన 3:20-21లో కూడా తెలియజేస్తుందన్నమాట కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యందు నమ్మకం ఉంచి స్థిరంగా ఉండాలి. దేవుని యందు నమ్మకం ఉంచి స్థిరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. అవునా కదా. ఇంకా మనకి కీర్తన 1వ గ్రంథంలో కూడా ఏం చెప్తాడు అక్కడ? దుష్టుల ఆలోచన చొప్పునడక, పాపుల మార్గము నిలవక, అపహాసము కూర్చున్న చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించువాడు అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినది ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతే సఫలమగును అని చెప్పేసి గ్రంథం మనకు తెలియజేస్తుందన్నమాట. అలా ఉండటానికి మనము ప్రయత్నం చేస్తాం. కాబట్టి అన్నిటికంటే మోసకరమైనది ఏంటంటే హృదయమే. దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అన్నీ బాగుంటాయి. అన్నిటికంటే మోసకరమైనది హృదయం. అందుకని మొట్టమొదట దేవుని పట్ల హృదయం స్థిరంగా ఉండాలని తెలియజేస్తున్నాడు. చివరిగా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం నుంచి కూడా గమనించినట్లయితే యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అతడి కాలువల ఓరను దాని వేళ్ళు తనను, వెట్ట కలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరం చింతనందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఎప్పుడు ఎట్లా మారుతుందో తెలియదు. మనం అందరం ఏడా కూర్చుంటాం, అది ఎట్టెట్టో తిరిగి వస్తూ ఉంటుంది అనమాట. అవునా కదా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి, దాన్ని గ్రహింపగలవాడేవాడు. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించుకోను. నాకు మీ ఎదురుగుండా మీరు కనపడతారు కానీ మీ హృదయం ఎలా ఉందో నాకు తెలియదు, నా హృదయం ఎలా ఉందో మీకు తెలియదు. కానీ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా సరే అందరి హృదయాల్లో ఎవరి హృదయాల్లో ఏముందో ఆయన సృష్టించిన వాడు ఆయన కాబట్టి ఆయన గ్రహించగలడు. కాబట్టి యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించిన వాడను. నేను జ్ఞానిని కదా, నేను నా మనసులో ఉంది ఎవరికి తెలియదు కదా అనుకుంటాం మనం.
కీర్తన గ్రంథంలో నువ్వు నిలబొట్ట, నువ్వు కూర్చోట, నువ్వు లేచుట అన్నీ కూడా నాకు తెలిసి అని చెప్పేసి 139వ కీర్తనలో కూడా మనకి గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట. అవునా కదా? నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నా తలంపు పుట్టక మునిపే నా మనస్సును గ్రహించు వాడవు, నా నడకను నా పడకను పరిశీలన చేసినవు, నా చర్యలన్నింటినీ బాగుగా తెలుసుకుని ఉన్నావు, వెనుకను ముందును ఆవరించి ఉన్నావు. చాలా విషయాలు మనకు కనపడతాం. కాబట్టి జాగ్రత్తగా నేను జ్ఞానిని కదా అని మనం అనుకోకూడదు. ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా కొదువు ఉన్నట్లయితే సందేహించకుండా దేవుడిని అడిగినట్లయితే ఖచ్చితంగా ఇస్తాడు. దేనిని గురించి చింతపడుకుని ప్రార్థన విజ్ఞాపనలో దేవుని తెలియజేసినట్లయితే ఫిలిప్పీ 4:6 మనకు తెలిసిన సంగతి. అవునా కదా? ద్విమనస్కులే ఉండకూడదు. ఏదో ఒకటి దేవుని సన్నిధికి ఏదో ఒకటి దొరుకుద్ది అనేది ఉద్దేశంతో కాదు. ఆయన సృష్టించిన సృష్టికర్త. మనకు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని అనుగ్రహించి మన ఊపిరిని అన్నీ అనుగ్రహించి మనం నడిపిస్తుంది ఆయన. స్థిరంగా ఉండాల్సిన అవస్థ అనేది ఉందన్నమాట. వేషధారణతో ఉండకూడదు, ముఖస్థితితో ఉండకూడదు. అందుకనే ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు, కానీ తండ్రి చిత్త ప్రకారం వాడు చేయను. తండ్రి చిత్త ప్రకారం ఏదైతే చెప్పాడో దాని ప్రకారం నడుచుకునేవాడు. ఇసుక మీద పునాది ఏ విధంగా అది విని అటు మర్చిపోతే ఇసుక మీద పునాది వేసుకున్నట్లు అది పడిపోతుంది, హృదయంలో ఫలించదు కదా. ఇంకా లోక 6:46 కూడా నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభు అని నన్ను పిలవడం దేనికి అంటాడు. యాకోబు రాసిన పత్రిక 1:22 కాగా నా ప్రియ నీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారిని ఉండవాలని 1 కొరింథీ 15:58 చెప్తూ ఇక్కడ మీరు వినువారు మాత్రమే అండి, మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వారినై ఉండే తెలియజేస్తారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మీరు వినిన సంగతులు కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా వాటిని హృదయంలో పెట్టుకోవాలంటాడు. తాను నిలుచున్నామని తలంచుకునేవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అది. కాబట్టి చాలా విషయాలు గ్రంథంలో ఉన్నాయి, సరిచేసుకోవడానికి వీలుగా మనం విని వాటిని మన హృదయంలో ఉన్నట్లయితే మనల్ని మనం దిద్దుబాటు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దేవునికి ఆయాసకరమైన మనలో ఏదైనా వాటన్నింటిని కూడా దేవుడు దూరపరుస్తాడు. కాబట్టి నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షింపబడి, నమ్మని వానికి శిక్ష విధించబడి అని చెప్పేసి గ్రంథం తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు చాలా చక్కగా విన్న మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాను. మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడాలి, స్థిరపడాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. మరోసారి మీ అందరికీ వందనాలు.